గారు మేము కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం, కొత్త బస్సులు ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు కొత్త బస్సులు? కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు, 10,000కు 17,000కు తీసుకుంటున్నాడు వాళ్ళని. కొత్త ప్రైవేట్ పరంగా తీసుకో. మా ఉద్యోగులమో మేము రోడ్డు మీద పడుతున్నాం. చిన్న ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా మేము చిన్న కేసు అయినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టేసి వాళ్ళతో నడిపిస్తున్నాడు. మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు అసలు. ఇప్పుడు మహాలక్ష్మి వల్ల 50 మంది ఎక్కాల్సిన బస్సు 150 మందిని తీసుకెళ్తున్నాం. ఒక్క మహిళకు బై మిస్టేక్ లో మేము 0 టికెట్ బదులు క్యాష్ టికెట్ బదులు 0 ఇచ్చామనుకో మాకు కేసులు రాసి మాకు పక్కన పడేస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత ఎక్కడిది? మరి ఎక్కడి నుంచి ఇస్తున్నాను ఉద్యోగ భద్రత? మేము మహాలక్ష్మి వల్ల మస్తు సఫర్ అవుతున్నాం. ఒక మహిళలుగా మేము చేయలేని పనులన్నీ చేస్తున్నాం ఒక 100 మందిలో. కానీ మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో అనే దినదిన గండంగా మేము డ్యూటీలు చేస్తున్నాము. మాకు మెయిన్ మహాలక్ష్మి పథకాన్ని మేము ఫస్ట్ మీకు గవర్నమెంట్ కు సక్సెస్ చేసిందే మేము మహిళము. మా మహిళలకు ఎక్కడ ఉంది? మాకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది? మా ఉద్యోగం మీద మా పిల్లలు ఆధారపడి ఉన్నారు. మా పిల్లలను చూసుకోవాలని మీకు మా ఉద్యోగం తప్పనిసరి అవసరం మాకు. మరి ఉద్యోగం అవసరం అంటే మాకు చిన్న చిన్న కేసులకి చిన్న వాటికి కేసులు రాసి పక్కన పెట్టేస్తున్నారు. మరి దానికి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడు? మేము ఆర్టీసీని ఇంప్రూవ్ చేస్తున్నాము, మేము పైసలు ఇస్తున్నాము, ఆర్టీసీకి లాభాలు చేస్తున్నాము, మీరు సమ్మె చేయకండి అంటున్నారు. సమ్మె చేయకండి అంటే మాకు ఒక 2 పిఆర్సీలు మేము కష్టపడుతున్నాము. లేదు 2 పిఆర్సీలు బాగా అలాగే ఉన్నాయండి. ఒక పిఆర్సీ ఇచ్చినా ఒక కుటుంబానికి 5-10 వేలు లాభం అవుతుంది కదా. ఒక 5-10 వేలు లాభం అయితే ఒక కుటుంబం బతుకుతుంది కదా. మరి మాకెందుకు ఆలోచించలేడు? అన్ని ప్రాజెక్టులు చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. మరి మీటింగ్ లో కూడా చాలా రకాల నెల పైసలు ఇస్తున్నాం అంటున్నావు. ఎక్కడ ఒక్క పైసా ఇచ్చింది లేదండి ఆర్టీసీకి మహాలక్ష్మి ద్వారా. 2 ఏళ్ల నుంచి రూపాయి కూడా ఇచ్చింది లేదు అసలు.